ఎవరన్నా నా యూట్యూబ్ ఛానల్ వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ నొక్కండి. యువత ఆత్మీయ సమావేశంలో కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ గారి ప్రసంగం. మన ఆప్తులు యువ హీరో నారా రోహిత్ గారికి వేదికను అలంకరించినటువంటి తెలుగు యువత, జనసేన, బీజేపీ యువ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మరొక వారం రోజులు మాత్రమే ఈ రాష్ట్రాల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయానికి సమయాన్ని ఈ వారం రోజులు బాబు సైలెంట్ గా ఉన్నా ప్లీజ్, ఇక్కడ స్టేజ్ మీద డిస్టర్బ్ చేయకండి. ఈ వారం రోజులు మాత్రమే ఉంది మనకి. ఈ వారం రోజులు యువత అంతా కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఒక దీక్షలా భావించి ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే విధంగా మనందరం కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఈ నియోజకవర్గంలో యువతకి నేను ఇచ్చేటటువంటి భరోసా ఒకటే, మీ అందరికీ అన్నగా నిలబడతాను. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆశయాలకు అనుగుణంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా వచ్చే 5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం వెళ్తుంది. ప్రభుత్వం కల్పించేటటువంటి ఉపాధి అవకాశాల్లో సంవత్సరానికి 5 లక్షలు చొప్పున కల్పిస్తామని మనం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ 5 లక్షల ఉపాధి అవకాశాల్లో మన తణుకు యువతకి కూడా అవకాశం ఉండే విధంగా కృషి చేస్తానని సందర్భంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఎర్రపప్ప కారుమూరి వెంకట నాగేశ్వరరావు డౌన్ టౌన్. గట్టంగులతో యువతను నాశనం చేస్తున్నాడు. దీని వెనకంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక విధాలుగా ఈరోజు ఇక్కడ యువత భవిష్యత్తుని బలంగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా అటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఆపాల్సినటువంటి అవసరంలో యువత భవిష్యత్తును కాపాడాలి. దానికి నేను కట్టుబడి ఉండి యువత భవిష్యత్తును కాపాడే విధంగా కృషి చేస్తాననే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. Please subscribe my YouTube channel and press bell icon button. I will do more and more videos with that energy.